విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సిట్ పోలీసులు నాగరాజు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఆయన్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ సిఐ నాగరాజు స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే అనూహ్య పరిణామాల నేపథ్యంలో సిఐ నాగరాజుని కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు అతని ఇంటి నుంచి పోలీసు అధికారులు అరెస్ట్ చేసి అతన్ని ప్రస్తుతానికి స్టేట్మెంట్ కోసం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ తీసుకువెళ్తున్నట్టుగా సమాచారం. అయితే అక్కడ పూర్తి స్థాయిలో అతని నుంచి స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు. స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే ఇందుకు సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని చెప్పొచ్చు. అయితే ఒక హత్య కేసులో నిందితుడైన రౌడీ షీటర్ సాయి కృష్ణను ఏదైతే పోలీసులు మార్కాపురం వద్ద అదుపులో తీసుకుని తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో 9వ తేదీన అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అతనితో పాటు మరొక 5 ఉన్నారు. తర్వాత 5 బయటికి వదిలిపెట్టిన తర్వాత మరుసటి రోజు ఒక్కనే అతన్ని ఇంట్రాగేషన్ చేసినట్టుగా ఉన్న ఆరోపణలు. అయితే ఇంట్రాగేషన్ సమయంలో అతనికి తీవ్ర స్థాయిలో గాయపడ్డాడు. ఆ తర్వాత అతని పైన 3rd డిగ్రీ ప్రయోగించినట్టుగా ఒక ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో 3rd డిగ్రీ నేపథ్యంలో అతన్ని తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన సమయంలో ఒక కానిస్టేబుల్ అతని పైన విరుచుకుపడి అతన్ని మెట్లపై నుంచి కింద పడిన తోటి అతను చనిపోయినట్టుగా కొంత వార్తా కథనాలు బయటకు వస్తున్నాయి. అయితే ఆ నేపథ్యంలో అతన్ని వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్తే అక్కడ డాక్టర్ చనిపోయినట్లుగా చెప్పినట్టుగా ఉన్న సమాచారం. ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేసినట్టుగా కొంత సమాచారం వస్తుంది. అయితే ఈ సమాచారం సంబంధించి అటు ఏది కన్ఫర్మేషన్ లేకపోయినప్పుడు కూడా దీనిపై తల్లి ఏదైతే ఒక పోలీసులో ఫిర్యాదు చేసింది, ఆ తర్వాత తల్లి ఒక ఆరోపణలు చేసింది, తన బిడ్డని పోలీసులో తీసుకువెళ్లి చంపి కాల్చివేశారు, కనీసం బూడిద ఇచ్చినట్లయితే చూసుకుంటాను, లేదంటే అంత్యక్రియలు చేస్తే ఎక్కడ అంత్యక్రియలు చేశారనే విషయం తమ చెప్పాలని కూడా తల్లి ఫిర్యాదు చేసింది. దీనిపైన ఇప్పటికే అటు సిఐ నాగరాజును కూడా పోలీసు అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినట్లయితే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దీనిపైన ఒక సిట్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. దీంట్లో దోషులను వాళ్ళు వదిలిపెట్టదని కూడా ప్రభుత్వం కష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు సిట్ బృందం రంగంలో దిగి అటు పోలీసు మార్కాపురం టు కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి పక్కనే ఉన్న శ్మశాన వాటిక వరకు అసలు ఏం జరిగిందనే విషయంగా పూర్తిగా దర్యాప్తు చేసింది. అయితే దర్యాప్తులో వచ్చిన కీలక అంశాలకు ఇవాళ ఉదయం డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ పూర్తిగా సమగ్రంగా చర్చించిన తర్వాత దీనిపైన కష్టమైన చర్యలు తీసుకోవాలని ఒక భావనకు వచ్చి కొద్దిసేపు క్రితమే సిఐ నాగరాజుని ఇంటి దగ్గర నుంచి పికప్ చేసి ప్రస్తుతానికి అటు స్టేట్మెంట్ కోసం తీసుకుని వెళ్తున్నారు. అయితే అసలు నాగరాజు ఉన్నాడా, మాయమయ్యాడా, నాగరాజుని ఏం చేశారు, నాగరాజును నిజంగా మాయం చేస్తే ఎక్కడ మాయం చేశారు, అతను ఎక్కడ తీసుకువెళ్లారు, నాగరాజు ఒకవేళ పారిపోయి ఉంటే అతని పారిపోయినప్పుడు అటు పోలీసు అధికారులు జీడీ ఎంట్రీ చేశారా చేయలేదా, నాగరాజు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు ఉన్న కానిస్టేబుల్ ఎవరు, నాగరాజుని ఇంట్రాగేషన్ ఎవరెవరు చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఏ విధంగా చేశారు, నాగరాజుకు గాయపడితే అతనికి చికిత్స కోసం డాక్టర్ ఎవరు కాంటాక్ట్ అయ్యారు, వచ్చిన డాక్టర్ ఎవరు, ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు, అంతేకాకుండా ఒకవేళ అతను పోలీస్ కస్టడీలో చనిపోతే అతన్ని వెంటనే ఎక్కడ తీసుకువెళ్లారు, ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఒకవేళ చనిపోయినట్లయితే అతని డెడ్ బాడీని ఎలా మాయం చేశారు, ఎక్కడ మాయం చేశారు, ఒకవేళ అంత్యక్రియలు ఎక్కడ చేశారు అనే విషయాన్ని కూడా సమగ్రంగా చిత్తాధికారులు ఇప్పటివరకు ఒక దర్యాప్తు చేయడం జరిగింది. అయితే దర్యాప్తు విషయాలు బయటకు వెల్లడించలేదు. కానీ అటు దీంట్లో పూర్తిగా సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ సంబంధించి అటు సిఐ నాగరాజు పైన వేటు వేసి ఆ మేరకు సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అరెస్ట్ చేశామని చెప్పి కూడా అటు విజయవాడ పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే అరెస్ట్ చేసిన నాగరాజుని స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫర్దర్ గా చర్యలు తీసుకుంటాం, కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే రమేష్, ఇప్పుడు ఒకటి విజయలక్ష్మి గారు సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసిన లెటర్ ఒకటైతే వెలుగులోకి వచ్చింది. ఎగ్జాక్ట్ గా లెటర్ లో ఆవిడ ఏమని ఫిర్యాదు చేశారు, అందులో ఏముంది? సాయికృష్ణ తల్లి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. సాయికృష్ణ తల్లి చేసిన ఫిర్యాదు చాలా అంశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే సాయికృష్ణని ఏదైతే మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకురావడం, ఆ తర్వాత అక్కడి నుంచి మాయం కావడం, వీటన్నిటి మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లి విజయలక్ష్మి ఒక ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదుని పరిగణలో తీసుకుని ఆ వరకు సిఐ నాగరాజు పైన అత్యాయత్నం కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దాంట్లో సిఐ నాగరాజు సాయికృష్ణని విపరీతంగా 3rd డిగ్రీ చేశాడు, ఇబ్బందులకు గురి చేశారు, కొట్టారు. ఆ తర్వాత సిఐ నాగరాజు నేతృత్వంలో ఉన్న టీం మొత్తం కూడా సాయికృష్ణ పైన విరుచుకుపడి కొట్టడంతో అతను అక్కడే చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను డెడ్ బాడీని మాయం చేశారు, బూడిద చేశారని చెప్పి కూడా విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదుని పనిలో తీసుకొని ఆ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా కీలక అంశాలు కూడా పెట్టడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది అన్న విషయం కూడా కీలకంగా మారింది. అసలు సాయికృష్ణ ఉన్నాడా, చనిపోయాడా అన్న విషయాన్ని తేల్చే పనిలో
justice.